బ్రేకింగ్ న్యూస్. ముంబై మహానగరం చిగురుటాక్లా వణికిపోయింది. ముంబై మహానగరం పెద్ద గాలివానతో చిగురుటాక్లా వణికిపోయింది. ఆ గాలివానకు తోడు ధూళి తుఫాను అక్కడ చెలరేగింది. ధూళి తుఫాన్తో ముంబై దుమ్ము ధూళితో కూడిన వాతావరణంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. అదే సమయంలో ఆ భారీ గాలులకు 100 అడుగుల ఎత్తైన ఒక భారీ బిల్ బోర్డు కూలిపోయింది. భారీ హోల్డింగ్ కూలిపోయింది. 100 అడుగుల ఎత్తైన ఆ బిల్ బోర్డు కూలిపోవడంతో 14 మంది దాని కింద నలిగిపోయి చనిపోయారు. ఆ బిల్ బోర్డ్ 100 అడుగుల ఎత్తుంది. అదే సమయంలో ముంబైని ఒక్కసారిగా పెద్ద గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన ధూళి కలిసి ముంబై మహానగరాన్ని ధూళితో నింపేశాయి. దీంతో 100 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి చెందిన బిల్ బోర్డు ఒక్కసారిగా కూలిపోయింది. దాని కింద చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి, బొమ్మ కార్ల మాదిరిగా. ఒకసారి ఆ గ్రౌండ్ జీరో నుంచి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడ దృశ్యాలన్నీ. ఆ గాలి వానకు ఆ గాలికి ఆ హోర్డింగ్ మొత్తం కూలిపోవడంతో ఆ కింద కార్లు ఉన్నాయి, ట్రక్కులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, మనుషులు కూడా నిలబడి ఉన్నారు. అక్కడ పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ పెట్రోల్ బంక్ పైన ఆ హోర్డింగ్ కూలిపోయింది. ఒక్కసారి కూలుతున్నప్పుడు దృశ్యాలు నేను మీకు చూపిస్తాను, ఎంత భయానకంగా ఉన్నాయో చూడొచ్చు. మొత్తం ముంబైని ఒక దుమ్ము ధూళి తుఫాను ఆవహించేసింది. పెద్ద గాలివానతో చిగురుటాకులా ముంబై మహానగరం మునిగిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్ బోర్డు చూస్తున్నారు, ఒక్కసారిగా ఆ బిల్ బోర్డు మొత్తం పడిపోయింది. ఆ గాలివానకు పడిపోవడంతో అక్కడ దాని కింద అన్నీ కూడా కార్లు ఉన్నాయి. ఇవన్నీ కార్లు అటు సైడ్ వెళ్తున్నాయి, కానీ ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర చాలా కార్లు ఆ ధూళి తుఫాను కారణంగా ముందుకు వెళ్ళలేక అవన్నీ అక్కడ హాల్ట్ అయి ఉన్నాయి, అక్కడ పార్క్ చేస్తున్నాయి. ఆ సమయంలో భారీ ఐరన్ బీమ్లతో ఉన్న, భారీ ఐరన్ రాడ్లతో ఉన్న అత్యంత బరువైన ఆ బిల్ బోర్డు కూలిపోవడంతో కార్లన్నీ నుజ్జు నుంచి అయిపోయి తప్పడైపోయాయి కార్లన్నీ. ఒక్కసారి ఆ కార్లను చూస్తే ఎంత భీతవాహంగా ఉంటుందో మనం చూడొచ్చు. పైనుంచి మనం చూస్తూ ఉంటే ఆ బిల్ బోర్డు కూలిపోతున్న దృశ్యాన్ని చూసాం. ఇప్పుడు అక్కడికి క్రేన్లను, ప్రొక్రేన్లను తీసుకుని వచ్చి ఆ బిల్ బోర్డులో ఉన్న శిథిలాలను తొలగిస్తున్నారు. ఆ హోర్డింగ్ని శిథిలాలను తొలగిస్తున్నారు. వాటి కింద 14 మంది నలిగిపోయి చనిపోయారు. సుమారు 70 మందికి పైగా గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఆ శిథిలాల కింద చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద ఐరన్ బీమ్లతో, ఐరన్ రాడ్లతో కూడిన ఆ బిల్ బోర్డు కూలిపోవడంతో ఆ కింద కార్లలో ఉన్న వాళ్ళంతా నలిగిపోయారు. అక్కడే పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఆ పెట్రోల్ బంక్ పక్కనే చాలా కార్లు పార్క్ చేసి ఉంచారు. ముంబై మహానగరాన్ని ఒక్కసారిగా గాలివాన చుట్టుముట్టేసింది. ధూళి తుఫాను చుట్టుముట్టేయడంతో అసలు విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది, ఏమీ కనిపించని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళితో కూడిన గాలి మనకి కనిపిస్తోంది. ఆ దృశ్యాల్లో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా బిల్ బోర్డు కూలిపోయేటప్పుడు ఈ బాక్స్ మనం చూస్తున్నాం. బిల్ బోర్డు కూలిపోతూ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ నేను ప్లే చేస్తాను. బిల్ బోర్డు కూలుతున్నప్పుడు దృశ్యాలు చేద్దాం ఒకసారి. పీసీఆర్ ఇక్కడ బిల్ బోర్డు కూలుతున్న, ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు ఆ సైన్ బోర్డు హోర్డింగ్ కూలిపోతున్నప్పుడు దృశ్యాలు. ఇది ఒక ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి సంబంధించింది. ఇది అనధికారికంగా అక్కడ ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నాం, దీనికి కారకులు ఎవరో తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. కానీ అనుమతులు లేకుండా అక్కడ ఈ సైన్ బోర్డును నిర్మించడం వల్ల, ఈ హోర్డింగ్ నిర్మించడం వల్ల గాలివానకు అది కూలిపోయింది. ఒక్కసారిగా ఎంత భయానకంగా కూలిపోయిందో మనం చూడొచ్చు. కూలిపోయేటప్పుడు ఏదో పేలినట్టుగా ఇక్కడ ఇవన్నీ కూడా పగుళ్ళు వచ్చాయి. వీటికి అత్యంత బరువైనటువంటి ఐరన్ రాడ్స్ వాటిని తయారు చేస్తారు. అవి ఆ కార్ల పైన పడేటప్పటికి కార్లన్నీ నుజ్జు అయిపోయాయి. ఆ కార్లన్నీ కూడా తప్పడైపోయాయి. ఆ కార్లలో ఉన్న వాళ్ళందరూ ఈ హోర్డింగ్ కింద నలిగిపోయి 14 మంది చనిపోయారు. 100 అడుగుల ఎత్తైన బిల్ బోర్డ్ అది, 100 అడుగుల ఎత్తైన హోర్డింగ్ అది. ఎంత ఎత్తు ఉంటుందో మనం చూడవచ్చు. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో ఆ ప్రదేశం అంతా దాన్ని ఎంత ఆక్యుపై చేయగలుగుద్దో అంత కింద అన్నీ కూడా కార్లు నలిగిపోయి ఉన్నాయి. ఒక సైన్ బోర్డు మనకి ఎంత ఉంటుందో చూడొచ్చు. 100 అడుగులు ఎత్తు అంటే ఇంకా ఊహించడం, ఒకసారి ఊహించుకోవచ్చు. అది అమాంతం అలా పడిపోతే దాని కింద కార్లు ఉంటే, ఆ కార్లో మనుషులుంటే నుజ్జు అయిపోతారు. కార్లే నుజ్జు అయిపోయినాయి అంటే ఆఫ్టర్ ఆల్ ఇంకా మనుషులెంత? కార్లే తప్పడైపోయాయి అంటే ఇంకా మనుషులెంత? అందులో ఉన్న మనుషులు ఆ కార్లలో ఆ బిల్ బోర్డు కింద నలిగిపోయి 14 మంది చనిపోయారు. ఒక్కసారి ఆ కూలుతూ ఉన్నప్పుడు దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో మనం చూడొచ్చు. అది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన సైన్ బోర్డ్ అని చెప్తున్నారు, హోర్డింగ్ అని చెప్తున్నారు. అనుమతులు లేకుండా అలాంటివి 3 చోట్ల నిర్మించారని చెప్తున్నారు. ముంబై ఘట్కోపర్లోని చెద్దానగర్ జంక్షన్లో దీన్ని నిర్మించారు. పెట్రోల్ బంక్ పైన కూలిపోయింది. ఒకవేళ అక్కడ ఏదైనా
ఫైర్ అంటుకుని ఉంటే ఇంకా ఎంత ప్రమాదం జరుగుండేదో మనం అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ పంప్ అయినది కూలిపోవడంతో ఇంకా ఎటువంటి ప్రమాదానికి అది దారితీస్తుందో అనే భయాందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలను ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మెల్లగా వాటి కిందకి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మెల్లగా గ్యాస్ కట్టలతో ఒక్కొక్క రాడ్ను కట్ చేసుకుంటూ వెళ్ళి ఆ హోర్డింగ్ కింద చిదిగిపోయినటువంటి నలిగిపోయినటువంటి కార్లలో ఇరుక్కుపోయినటువంటి మనుషులను బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఆ రెస్క్యూ కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతోంది. వాటి కింద నిన్నటి నుంచి నలిగిపోయి బిక్కుబిక్కుమంటూ కూడా మరి కొంతమంది ఉన్నారు. ఇప్పటికే 70 మందికి పైగా గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. 14 మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్తున్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాల్లో రెస్క్యూ ఆపరేషన్ లోపల చిక్కుకున్న వారిని బయటకి తీసుకొస్తూ ఉన్నారు. 14 మంది ఆ హోర్డింగ్ కింద చనిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కార్లన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉంటే కార్లు ఏ విధంగా నుజ్జు అయిపోయాయి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న బొమ్మల మాదిరిగా కనిపిస్తున్న ఇవన్నీ కూడా కార్లు. ఆ సమయంలో అటు నుంచి వెళ్తున్న కార్లలో ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా దుమ్ము ధూళితో నిండిపోయిన వాతావరణాన్ని కూడా చూడొచ్చు. పెద్ద డస్ట్ స్ట్రోమ్ ముంబై మహానగరాన్ని వణికించేసింది. ముంబై మహానగరాన్ని కమ్మేసింది డస్ట్ స్ట్రోమ్. ఆ ధూళి తుఫాను కారణంగా ప్రజలంతా కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ సైన్ బోర్డు 100 అడుగుల ఎత్తైన ఈ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. మొత్తం ఇది ఇంత ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఈ ప్లేస్లన్నింటిలోనూ అన్ని చోట్ల కూడా కార్లు పార్క్ చేసి ఉంచారు. అదంతా ధూళితో కూడిన తుఫాను ముంబై నగరాన్ని వణికిస్తున్న సమయంలో కారులో ముందుకు వెళ్ళలేక అక్కడ పార్క్ చేసి ఉంచారు. కారులో అక్కడ ఆగిపోయారు. అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ పైన ఇంత 100 అడుగుల ఎత్తైన ఆ హోర్డింగ్ కూలిపోవడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అప్పటికే 14 మంది చనిపోయారు. వెంటనే హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రొక్లైనర్ను మనం చూడొచ్చు. వాటి సాయంతో తీస్తున్నారు. గ్యాస్ కట్టల సాయంతో ఒక్కొక్కటి కట్ చేసి దాని లోపలికి మెల్లగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళి ఆ లోపల ఇరుక్కుపోయి నలిగిపోయినటువంటి కార్లలో ఉన్న వాళ్ళని తీయటం ఇంకెంత చాలా కష్టసాధ్యంగా ఉంటుంది ఊహించవచ్చు. సహజంగా రోడ్లపైన యాక్సిడెంట్లు జరిగినప్పుడు లారీ కారు ఇలాంటివి గుద్దుకున్నప్పుడు ఆ ఇరుక్కుపోయిన కారులోంచి మనుషుల్ని తీయడానికే చాలా కష్టపడి చాలా మెల్లగా చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే అక్కడ ఇంకా మరింత ప్రమాదం జరగకుండా తీయాలి. కానీ అలాంటిది అత్యంత బరువైన 100 అడుగుల ఎత్తైన ఈ హోర్డింగ్ కూలిపోయి వాటి కింద ఉన్నటువంటి కార్లలో నలిగిపోయి ఆ శిథిలాల్లో మనుషులు ఇరుక్కుపోయారు అంటే ఎంత కష్టంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో చూస్తున్నాము. ఎటు చూసినా భీతవాహంగా దృశ్యాలు కానీ చాలా కార్లు పార్క్ చేసి ఉంచారు. ముంబై మహానగరాన్ని ఒక్కసారిగా గాలివాన చుట్టుముట్టేసింది. ధూళి తుఫాను చుట్టుముట్టేయడంతో అసలు విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఏమీ కనిపించని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళితో కూడిన గాలి మనకి కనిపిస్తోంది. ఆ దృశ్యాల్లో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా బిల్ బోర్డు కూలిపోయేటప్పుడు ఈ బాక్స్ మనం చూస్తున్నాం. బిల్ బోర్డు కూలిపోతూ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ నేను ప్లే చేస్తాను. బిల్ బోర్డు కూలుతున్నప్పుడు దృశ్యాలు చేద్దాం. ఒకసారి పీసీఆర్ ఇక్కడ బిల్ బోర్డు కూలుతున్న ఇక్కడ మనం చూడొచ్చు. ఆ సైన్ బోర్డు హోర్డింగ్ కూలిపోతున్నప్పుడు దృశ్యాలు. ఇది ఒక ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి సంబంధించింది. ఇది అనధికారికంగా అక్కడ ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నాం, దీనికి కారకులు ఎవరో తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. కానీ అనుమతులు లేకుండా అక్కడ ఈ సైన్ బోర్డును నిర్మించడం వల్ల, ఈ హోర్డింగ్ను నిర్మించడం వల్ల గాలివానకు అది కూలిపోయింది. ఒక్కసారిగా ఎంత భయానకంగా కూలిపోయిందో మనం చూడొచ్చు. కూలిపోయేటప్పుడు ఏదో పేలినట్టుగా ఇక్కడ ఇవన్నీ కూడా పగుళ్ళు వచ్చాయి. వీటికి అత్యంత బరువైనటువంటి ఐరన్ రాడ్స్ వాటిని తయారు చేస్తారు. అవి ఆ కార్ల పైన పడేటప్పటికి కార్లన్నీ నుజ్జు అయిపోయాయి. ఆ కార్లన్నీ కూడా తప్పడైపోయాయి. ఆ కార్లలో ఉన్న వాళ్ళందరూ ఈ హోర్డింగ్ కింద నలిగిపోయి 14 మంది చనిపోయారు. 100 అడుగుల ఎత్తైన బిల్ బోర్డ్ అది, 100 అడుగుల ఎత్తైన హోర్డింగ్ అది. ఎంత ఎత్తు ఉంటుందో మనం చూడవచ్చు. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో ఆ ప్రదేశం అంతా దాన్ని ఎంత ఆక్యుపై చేయగలుగుద్దో అంత కింద అన్నీ కూడా
కార్లు నలిగిపోయి ఉన్నాయి. ఒక సైన్ బోర్డు మనకి ఎంత ఉంటుందో చూడొచ్చు. 100 అడుగులు ఎత్తంటే ఇంకా ఊహించడం ఒకసారి ఊహించుకోవచ్చు. అది అమాంతం అలా పడిపోతే దాని కింద కార్లు ఉంటే, ఆ కార్లో మనుషులుంటే నుజ్జు నుజ్జు అయిపోతారు. కార్లే నుజ్జు నుజ్జు అయిపోయినాయి అంటే ఆఫ్టర్ ఆల్ ఇంకా మనుషులెంత? కార్లే తప్పడైపోయాయి అంటే ఇంకా మనుషులెంత? అందులో ఉన్న మనుషులు ఆ కార్లలో ఆ బిల్ బోర్డు కింద నలిగిపోయి 14 మంది చనిపోయారు. ఒక్కసారి ఆ కూలుతూ ఉన్నప్పుడు దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో మనం చూడొచ్చు. అది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన సైన్ బోర్డ్ అని చెప్తున్నారు, హోర్డింగ్ అని చెప్తున్నారు. అనుమతులు లేకుండా అలాంటివి 3 చోట్ల నిర్మించారని చెప్తున్నారు. ముంబై ఘట్కోపర్లోని చెద్దానగర్ జంక్షన్లో దీన్ని నిర్మించారు. పెట్రోల్ బంక్ పైన కూలిపోయింది. ఒకవేళ అక్కడ ఏదైనా ఫైర్ అంటుకుని ఉంటే ఇంకా ఎంత ప్రమాదం జరుగుండేదో మనం అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ పంప్ అయినది కూలిపోవడంతో ఇంకా ఎటువంటి ప్రమాదానికి అది దారితీస్తుందో అనే భయాందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలను ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మెల్లగా వాటి కిందకి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మెల్లగా గ్యాస్ కట్టలతో ఒక్కొక్క రాడ్ను కట్ చేసుకుంటూ వెళ్ళి ఆ హోర్డింగ్ కింద చిదిగిపోయినటువంటి నలిగిపోయినటువంటి కార్లలో ఇరుక్కుపోయినటువంటి మనుషులను బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఆ రెస్క్యూ కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతోంది. వాటి కింద నిన్నటి నుంచి నలిగిపోయి బిక్కుబిక్కుమంటూ కూడా మరి కొంతమంది ఉన్నారు. ఇప్పటికే 70 మందికి పైగా గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. 14 మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించామని చెప్తున్నారు. ఒకసారి మనం ఆ దృశ్యాల్లో రెస్క్యూ ఆపరేషన్ లోపల చిక్కుకున్న వారిని బయటకి తీసుకొస్తూ ఉన్నారు. 14 మంది ఆ హోర్డింగ్ కింద చనిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కార్లన్నీ కూడా నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉంటే కార్లు ఏ విధంగా నుజ్జు నుజ్జు అయిపోయాయి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న బొమ్మల మాదిరిగా కనిపిస్తున్న ఇవన్నీ కూడా కార్లు. ఆ సమయంలో అటు నుంచి వెళ్తున్న కార్లలో ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా దుమ్ము ధూళితో నిండిపోయిన వాతావరణాన్ని కూడా చూడొచ్చు. పెద్ద డస్ట్ స్ట్రోమ్ ముంబై మహానగరాన్ని వణికించేసింది. ముంబై మహానగరాన్ని కమ్మేసింది డస్ట్ స్ట్రోమ్. ఆ ధూళి తుఫాను కారణంగా ప్రజలంతా కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అదంతా ఒక ఎత్తు అయితే ఈ సైన్ బోర్డు 100 అడుగుల ఎత్తైన ఈ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. మొత్తం ఇది ఇంత ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఈ ప్లేస్ అన్నింటిలోనూ అన్ని చోట్ల కూడా కార్లు పార్క్ చేసి ఉంచారు. అదంతా ధూళితో కూడిన తుఫాను ముంబై నగరాన్ని వణికిస్తున్న సమయంలో కారులో ముందుకు వెళ్ళలేక అక్కడ పార్క్ చేసి ఉంచారు. కారులో అక్కడ ఆగిపోయారు. అక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ పైన ఇంత 100 అడుగుల ఎత్తైన ఆ హోర్డింగ్ కూలిపోవడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అప్పటికే 14 మంది చనిపోయారు. వెంటనే హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రొక్లైనర్ను మనం చూడొచ్చు. వాటి సాయంతో తీస్తున్నారు. గ్యాస్ కట్టల సాయంతో ఒక్కొక్కటి కట్ చేసి దాని లోపలికి మెల్లగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళి ఆ లోపల ఇరుక్కుపోయి నలిగిపోయినటువంటి కార్లలో ఉన్న వాళ్ళని తీయటం ఇంకెంత చాలా కష్టసాధ్యంగా ఉంటుందో ఊహించవచ్చు. సహజంగా రోడ్లపైన యాక్సిడెంట్లు జరిగినప్పుడు లారీ కారు ఇలాంటివి గుద్దుకున్నప్పుడు ఆ ఇరుక్కుపోయిన కారులోంచి మనుషుల్ని తీయడానికే చాలా కష్టపడి చాలా మెల్లగా చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే అక్కడ ఇంకా మరింత ప్రమాదం జరగకుండా తీయాలి. కానీ అలాంటిది అత్యంత బరువైన 100 అడుగుల ఎత్తైన ఈ హోర్డింగ్ కూలిపోయి వాటి కింద ఉన్నటువంటి కార్లలో నలిగిపోయి ఆ శిథిలాల్లో మనుషులు ఇరుక్కుపోయారు అంటే ఎంత కష్టంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలు ఎంత హృదయ విదారకంగా ఉన్నాయో చూస్తున్నాము. ఎటు చూసినా భీతవాహంగా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సహాయక చర్యలో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనం చూస్తున్నాం. భారీ క్రేన్ల సాయంతో మెల్లగా ఆ హోర్డింగ్లను, ఎందుకంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేటప్పుడు లోపల ఎవరైనా ఆ శిథిలాల కింద ప్రాణాలతో మిగిలి ఉంటే రెస్క్యూ ఆపరేషన్ హడావుడిగా చేయడం ద్వారా వాళ్ళకి మరింత అపాయం జరగకూడదు. కాబట్టి చాలా సున్నితంగా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగించారు. అందుకే గ్యాస్ కట్టల సాయంతో మెల్లిగా ఈ మొత్తం ఈ 100 అడుగుల ఎత్తుంది. ఈ విడ్త్ అంతా కూడా దీని కింద అంతా కూడా ఆ ఐరన్ రాడ్ల కింద కార్లన్నీ కూడా నలిగిపోయి ఉన్నాయి. ఇప్పటికీ ఆ శిథిలాల కింద ఇంకా చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియడం లేదు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన కుటుంబాల వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అత్యాధునిక వైద్య సదుపాయాన్ని క్షతగాత్రులకు అందిస్తున్నామని చెప్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఆ హోర్డింగ్ సంస్థపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఆ శిథిలాల కింద ఎవరెవరైతే నిన్న ముంబై మహానగరం నుంచి బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు, వాళ్ళ అక్కడ కారులో పార్క్ చేస్తున్న వాళ్ళు తమ వారు ఉన్నారు.
అని తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళన మరింత వ్యక్తమవుతూ ఉంది. ఎవరింకా ఆ శిథిరాల కింద ఇంకా తమవారు ఎవరున్నారు అనే భయం పలు కుటుంబాల్లో వ్యక్తమవుతూ ముంబై అధికారులను వాళ్ళు ఆరా తీస్తూ ఉన్నారు. పైగా ఆ హోర్డింగ్ పెట్రోల్ బంక్పై కూలడంతో ఆ ప్రమాదం మరింత విస్తరిస్తుందేమో, మంటలు వ్యాపిస్తాయేమో అనే భయానికి అందరూ కూడా గురయ్యారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తుంటే మాత్రం నేరుగా అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాలను చూస్తున్న వాళ్ళు చలించిపోతున్నారు. ఆ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఇంకా ముంబై నగరంలో 3 చోట్ల